హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు బ్లాగ్లోకి వస్తే మా హస్బెండ్ బర్త్డే అనమాట. నేను ఆయన చేసిన స్వీట్ ఒకటి, అండ్ మేము వండర్లాకి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని, అండ్ లివర్ ఫ్రై మెయిన్గా చూపిస్తానండి. సో మార్నింగ్ అయితే కొంచెం ప్రసాదం అంటాం కదా, ఉప్మా రవ్వతో చేస్తాం, అదైతే చేసేసి అప్పటికప్పుడు అనుకుని ఈ వండర్లాకి వెళ్ళాము. పిల్లలందరూ కూడా రోలర్ కోస్టర్ ఎక్కాలి కంపల్సరీ అని చెప్పంటే, ఇప్పుడు నాకు ఈ రోలర్ కోస్టర్ అవసరమా అనిపించింది. కానీ ఇంకా పిల్లలు అడిగితే తప్పదు కదండి. మరి లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ అంటే నాకు ఏంటన్నది ఇప్పుడు అర్థమైందనమాట. రోలర్ కోస్టర్ ఎక్కాను. ఓ మై గాడ్, చూసారండి అంత భయంకరంగా ఉందన్నమాట. సో మొత్తానికి ఎలా అయితేనో కంప్లీట్ చేసుకుని 6:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి పిల్లలు మంచి ఆకలి మీద ఉన్నారు. ఇక అంతకన్నా ఆల్రెడీ నేను లివర్ ఫ్రై చేద్దామని ఫ్రిడ్జ్లో లివర్ పెట్టుకుని వెళ్ళాను అనమాట. అందుకని రాగానే లివర్ని తీసుకొని నేను ఫుల్గా వాష్ చేయాలండి. ముందు లివర్ ఎక్కితేని కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి 3 వేసేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోయండి. ఎందుకంటే వాటర్ దాంట్లోనే ఇంకిపోవాలన్నమాట మళ్ళీని. సో ఒక 3 విజిల్స్ తెప్పించేసారంటే కట్టేయచ్చు కుక్కర్ అయితేనే. తర్వాత బాండీలో అయితే మనము కొంచెం ఆయిల్ వేసుకొని, కరివేపాకు చాలా బాగుంటుందండి లివర్ ఫ్రైలోను. కొంచెం ఫస్ట్ కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్లో అది కొంచెం ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కావాలంటే కొంచెం లవంగం ఇలాచి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది తింటున్నప్పుడు అనమాట. సో ఆ పోపు అంతా వేగిపోయాక ఈ లివర్ కూడా అందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. సో కరివేపాకును కొత్తిమీర పుదీనా కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో ఇట్లా వేగిపోయాక ఇంకా మనం దీంట్లో మసాలా వేస్తాం కదా. నేనైతే మొన్న రీసెంట్గా మసాలా పొడి కట్టాను కదా, దాంట్లో ఏంటి అంటే ధనియాల పొడి కొంచెము, దాల్చిన చెక్క చాలా కొంచెం వేయాలండి పౌడరు, ఎందుకంటే మళ్ళీ అది స్వీట్ టేస్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. ధనియాల పొడి అయితే కొంచెం ఎక్కువ వేస్తాము. తర్వాత నా దగ్గర లవంగం ఇలాచి కలిపి కొట్టిన పొడి విడిగా ఉంది కదా, సో అది కూడా వేసాను. అండ్ జీరా పౌడర్ కొంచెం ఎక్కువే పడాలి. సో ఇవన్నీ వేసుకున్నాక ఆ తర్వాత కారం కూడా వేసి, లివర్ ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, లేదంటే చప్పగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు అనమాట నాకైతేని. అందుకని మా హస్బెండ్ కూడా వండుతున్నప్పుడు చెప్పారు కారంగా చేయమని చెప్పేసి. సో పిల్లలు కూడా బాగానే ఇష్టంగానే తిన్నారనమాట. సో లాస్ట్లో అయితే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసేసి, ఇంకా నేను పాత కారమే వాడుతున్నానండి, అందుకని ఆ కలర్ కూడా కొంచెం పాత కారం కలర్ కింద కనిపిస్తుంది చూసారా, రెడ్గా లేకున్నాను. అండ్ దింపేసే ముందు ఒక 2 స్పూన్లు నెయ్యి తగిలించుకొని ఇంకొక నిమిషం వేపేసి దింపేసామంటే ఇంకా లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి. పుదీనా కొత్తిమీర అయితే మర్చిపోద్దు. పుదీనా ఆప్షనల్, కొంతమందికి ఆ టేస్ట్ నచ్చదు, సో అదైతే మానేయిచ్చిపోని కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇట్లా మనం లివర్ ఫ్రై చేస్తున్నప్పుడు. అండ్ లివర్ ఫ్రై ఈజ్ హెల్దీ అండి, చాలా హెల్దీ. మనకి చికెన్ లివర్ అన్నా మటన్ లివర్ అన్నా, ఆఫ్కోర్స్ మటన్ లివర్ అయితే మరీ హెల్దీ అనమాట. సో ఎవరికైనా హిమోగ్లోబిన్ కానీ బ్లడ్ కానీ తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక వీక్లీ వన్స్ అట్లాగా చేసుకుని ఈ లివర్ని ఒక 2-3 టైమ్స్ తింటే బెటర్ అనమాట. ఇదిగో రెడీ అయిపోయింది చూసారా, మంచిగా లివర్ ఫ్రై వేడివేడిగా వైట్ రైస్ పెట్టాను, బర్త్డే స్పెషల్, అందుకని బ్రౌన్ రైస్ పెట్టలేదు. అండ్ రసం అనమాట. సో పిల్లలు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు, వాటర్లో ఆడి వచ్చారేమో, చాలా ఆకలి మీద ఉన్నారు. మీకు ఏ మాత్రం అవకాశం ఉన్న రోలర్ కోస్టర్ మాత్రం డెఫినెట్గా ఎక్కండి, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో బర్త్డే వీకెండ్ వచ్చింది కాబట్టి ఇట్లా హ్యాపీగా పిల్లలతో బాగానే ఎంజాయ్ చేస్తాం అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి.